అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అడ్వకేట్ రజనీ గారి వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయండి. ముఖ్యంగా నిన్న ఆవిడ ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర చాలా గొప్పగా చెప్పాడండి. అసలు నా పోరాట పటిమ, నా మాట్లాడే విధానం, నా స్టైలు అంటే ఆవిడ వాగ్దాటి అద్భుతంగా ఉన్నాయంట. ఆవిడ్ని మన పార్టీలోకి తీసుకొని రమ్మని చెప్పేసి అనమాకండి. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఆవిడకి. ఆవిడ వాగ్దాటి అద్భుతంగా ఉంది, ప్రజల్లో ఎదగనివ్వండి. అలాంటి వ్యక్తులు గట్ట పార్టీ ముద్ర వేయొద్దు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో అన్నాడంట. ఒకసారి అక్క ఏమన్నా మాట్లాడుతుందో వినిపిస్తామేనండి. జగన్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట సంబోధించినారన్న విషయం నా దృష్టికి వచ్చింది. చెప్పండి. అది సజ్జల గారితో జగన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, సజ్జలన్న అందరూ రాజకీయాల్లో నాయకత్వం చేసుకుంటారు. ఒక ఆడబిడ్డ ప్రజల్లో నాయకత్వం లక్షణాలు నింపుకున్న ఆడబిడ్డని దయచేసి మీరు పార్టీలోకి పిలవకండి. ప్రజల్లో ఎదగనివ్వండి. నాయకత్వ లక్షణాలు ధోరణి గల ఒక ఆడబిడ్డని ఏదో ఒక పార్టీ స్టాండ్ వేయకండి. కాదు మీరు వైసీపీ, మీ అత్తగారు ఎంపీటీసీ, మీ ఆయన గారు వైసీపీ, మీ కుటుంబం మొత్తం వైసీపీ అని చెప్పేసి అని మీరే చెప్పారు. ఆ వీడియో కూడా ఉన్నట్టుంది. ఒక్క నిమిషం వినిపించేస్తాను. ఆ వీడియో లేదు, అది ఎక్కడ మిస్ అయిందా? అదే నాగరాజు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంతమంది సోషల్ మీడియాలో కార్యకర్తలు మీరు వైసీపీ, మీ అత్త వైసీపీ, మీ ఆయన వైసీపీ అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నారు. అదేమన్నా పెద్ద విషయమా? నేనే చెప్తున్నాను కదా, మేము మొదటి నుంచి వైసీపీయే. కాదే పవన్ కళ్యాణ్ గారు రమ్మన్నారు వీళ్ళని చెప్పేసి మీరే చెప్పుకొచ్చారు కదా. మళ్ళీ కొత్తగా మీ పైన పార్టీ ముద్ర ఏంటండి? మీరు ఆల్రెడీ వైసీపీయే, మీ కుటుంబం మొత్తం వైసీపీయే. మీ కుటుంబం వైసీపీ అయితే మీరు వేరే అవుతారా? అవరు కదండి. మాకు ముందు నుంచి అనుమానం ఉంది. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదంటే మీ గురించి ఇంక సర్లే, ఊరికే లేడీస్ గురించి ఏం మాట్లాడతాం. ఆవిడకి ఏదో అంబటి రాంబాబు వ్యవహారంలో ఏదో కొద్దిగా నచ్చలేదేమో, ఇంకోటి చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా మీకు సంబంధించి చాలా అనేక రకాల వాదనలు వస్తూ ఉంటాయి కదా. మీ నాన్నగారు పాస్టర్ అని, లేదంటే మీ అమ్మగారు క్రిస్టియన్స్ అని, ఇంకోటి. సరే, వాటి ప్రస్తావన నేను తేవట్లేదు, కానీ ఉదాహరణకి చెప్తున్నా. అవన్నీ వాస్తవాలా లేదంటే ఇంకోటా మనం నిర్ధారించలేం. సోషల్ మీడియాలో వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ నేను ఆరోపించలేను మీ మీద. కాకపోతే ఏంటంటే ఈ ఎలివేషన్ వద్దండి, ఈ సెల్ఫ్ కూల్ వద్దు, ఈ సొంత డబ్బాలు వద్దండి. మీరు ఆల్రెడీ వైసీపీ, ఇక మీ పైన మళ్ళీ ముద్రేసేదే ఉంది సపరేట్గా. పైగా మీరు వక్రీకరించి మాట్లాడటం ఒకటి. ఈ మధ్యకాలంలో మీరు వాగ్దాటి ఉంది కదా అని చెప్పేసి ఏది పెడితే అది వక్రీకరించి మాట్లాడేస్తున్నారండి. రీసెంట్గా మొన్న అలాగే దొరికేశారు. ఒక టీవీ డిబేట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ అక్క దొరికేసింది. ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రయత్నాలు అన్నమాట. ఇంక ఈ మానెత్తే బాగుంటుందండి. ఈ అనవసరమైన ఎలివేషన్లో మన సెల్ఫ్ డబ్బాలో నన్ను తెలుగుదేశం కార్యకర్తలు ఏదో ట్రోల్ చేస్తున్నారని ఈ పిచ్చి మాటలన్నీ మానేస్తే బాగుంటుంది. వీటి వల్ల ఉపయోగం లేదు. ఏదో మీరు అంటే మిమ్మల్ని మీ అంతటి మీరే మిమ్మల్ని ట్రోల్ చేసే అవకాశాన్ని సోషల్ మీడియాలో కొంతమందికి ఆ అవకాశం మీరే కల్పిస్తున్నారు. కేవలం మీ లూజ్ టంగ్ వల్ల. మీరు మాట్లాడే లూజు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీ రాజకీయ భవిష్యత్తుకి మంచిది కాదండి. మీరు ఏదో అనుకుంటున్నారేమో, ఇవాళ మనం తెలుగుగా మాట్లాడుతున్నాం, లేదంటే మన ప్రభుత్వాన్ని విమర్శించేస్తున్నాం, నేను న్యాయంగా ఉంటాను. రాజకీయాల్లో మీరు ఇలాంటి డైలాగులు కొట్టడానికి బాగుంటాయి, కానీ మన నిజాయితీ, మన నిబద్ధత సొంత పార్టీ అధినేతకి తెలియదా? మేడం, సింపుల్ లాజిక్, ఒక చిన్న అంశం చెప్పండి. వేరే ఉదాంతాల గురించి, వేరే కారణాలు, లేదంటే వేరే అంశాల గురించి మేము మాట్లాడాం, కానీ మిమ్మల్ని జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారో ఆ ఒక్కదానికి కారణం చెప్పగలుగుతారా? ఏమొద్దు, మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు జనసేన పార్టీ నుంచి అంటే బయట బహిరంగంగా ఎందుకు చెప్పలేదంటే మీరు ఒక మహిళ కాబట్టి, మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం జనసేన పార్టీకి లేదు కాబట్టి మీకు సస్పెన్స్ లెటర్ ఏదైతే ఉందో అది మీకు పంపించారా లేదా? దానికి కారణం ఏంటి? అది ఎప్పుడు జరిగింది? అంబటి రాంబాబు ఇష్యూకు ముందే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అవునా కదా? దాదాపు అప్పటికి ఒక 5-6 నెలలు అయిందో, లేదంటే 3-4 నెలలు అయిందో చిల్లర తెలియదు, కానీ అంతకుముందే అంబటి రాంబాబు ఇష్యూకు ముందే ఈ రజనీ అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో, అడ్వకేట్ రజనీ అనే ఆమెని సస్పెండ్ చేశారు. అది బహిరంగంగా వాళ్ళ జనసేన పార్టీ అఫీషియల్ పేజీల్లో కూడా ఎక్కడ కూడా బహిరంగంగా పత్రికా ప్రకటన ఏమి ఇవ్వాల. ఈవిడ ఇవాళ తెలివిగా అంబటి రాంబాబు ఇష్యూని అడ్డం పెట్టుకొని
మెల్లిగా న్యూట్రల్ ముసుగేసుకొని, లేదంటే నేను ధర్మం వైపు మాట్లాడతానని చెప్పేసి ముసుగేసుకొని, ఆవిడ రాజకీయ స్వలాభం కోసం, ఆవిడ సర్వే అవ్వడం కోసం ఆ ముసుగు తొలగించి మెల్లిగా నేను ఇది తప్పండి, తప్పని చెప్తానండి, ఒప్పని చెప్తానండి, ఈ మాటలు మా దగ్గర చెప్పమాకండి. మీరు అంటే మిమ్మల్ని పేటీఎం ఆర్టిస్టు, పెయిడ్ ఆర్టిస్ట్ అని నేను అన్నా కానీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చే స్క్రిప్ట్ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారండి. చాలా గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. నేను ఉదాహరణకి నిన్న కూడా ఒక వీడియో వినిపించాను కదా. చంద్రబాబు నాయుడు గారు వైవి సుబ్బారెడ్డి గారిని ఉద్దేశించి ఆయన భార్య చేతిలో బైబిల్ పట్టుకొని తిరుగుతారు, ఆయన ఏమో టీటీడీ చైర్మన్ అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే, ఈ మహాతల్లి ఇక్కడ డిబేట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు బైబిల్ పట్టుకుంటే మహాపాపం అని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి వక్రీకరించి మాట్లాడింది ఆవిడ. మన నిబద్ధత, మన నిజస్వరూపం అప్పుడే బయట